మీరే సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేతులు చాపి మనమంతా గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం హల్లెలూయా. రెండు చేతులు చాపి చెప్దాం హల్లెలూయా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకి కూడుకొని వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. దేవుని యొక్క సందేశములకు మనం అందరం నడిపించబడదాము. దేవుని వాక్యాన్ని విందాం. ఈయనే ముందుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పిల్లల్ని కొంచెం మీ దగ్గర స్వాధీనంలో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని ఇతరులకు ఇబ్బంది లేకుండా, పరిశుద్ధాత్మనికి ఇబ్బంది లేకుండా మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. చేతులు చాపి మరొకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. పెద్దగా చెప్తాం హల్లెలూయా. బైబిల్ ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మీ బైబిల్ ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. హేవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 27వ వచనము. చాలు. దేవునికి స్తోత్రం. చేతులు చాపి గట్టిగా చెప్పు, నా జనులు ఇకెన్నటికి సిగ్గునందరు అని ఈ మిట్ట మధ్యాహ్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు, నా రక్తము చేత కడగబడిన నా ప్రజలు ఇకెన్నటికి సిగ్గునందరు అని దేవుడు తేటగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈ ఆరాధనలో నీకును నాకును ఆయన వాగ్దానం చేసి ఈ దేవుడు వాగ్దానం ఏమిటంటే, నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు. ఇప్పుడు దాకా మన జీవితంలో అనేక సిగ్గులు. కొంతమంది అప్పులు కట్టలేక సమాజంలో ఆ సిగ్గుకు తట్టుకోలేక కొంతమంది ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి. మరి కొంతమంది జీవితంలో అనేక సిగ్గులు.
మంచి మనసుతోనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళలో ఏదో ఒక సమస్య, భార్య భర్తలు ఇడిపోతూ ఉన్నప్పుడు, వారు ఇడిగా జీవించినప్పుడు ఆ సిగ్గుగా తల్లిదండ్రులు తట్టుకోలేక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో నలిగిపోతూ ఉంటారు. కొంతమంది పంటలు వేస్తారు, ఆ పంటలో ఫలించక, ఆ పంటలో అనుకున్నంత పంట పండగ, ఆ సిగ్గుతో కూడా వాళ్ళు జీవిస్తూనే పీడించబడుతూ ఉంటారు. కొంతమందికి చెప్పుకోలేని రోగాలు, సమాజంలో 10 మందితో కలిసి ఉండాలంటే భయపడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటారు. నాకు ఆ రోగం వచ్చింది, నన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నాకు ఈ సమస్య వచ్చింది, నన్ను చిన్న చూపు చూస్తున్నారే, నాకు ఈ శోధన వచ్చి నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఆ సిగ్గుని భరాయించలేక, ఆ సిగ్గుని తట్టుకోలేక కొంతమంది ఏమండి లేనిపోయిన షుగరు, బీపీ, క్యాన్సరు, అనేక జబ్బులకి వాళ్ళ జీవితాలని అంకితం చేసుకుంటూ ఉంటారు. అసలు ఏదో ఒక రూపంలో మనిషి జీవితంలో సిగ్గు అనేది వెంటాడుతూనే ఉంది. కూర్చోబెట్టాము. సిగ్గు అనేది మనిషిని పీడిస్తూనే ఉంది. చదువుకునేటువంటి వ్యక్తికి, కష్టపడి శ్రమించేటువంటి వ్యక్తికి ఒక మంచి జాబ్ లేదనుకో, ఆ సమాజంలో సిగ్గుతో ఆ సిగ్గుని దిగమింగుచు, ఆ సిగ్గుని ఏమండి తన జీవితంలో పెట్టుకొని నడిపించబడుతూ ఉంటారు. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? వాక్యం మీద మనసు పెట్టండి, అటు ఇటు తిరగకండి. నా జనులకి అన్నిటికీ సిగ్గునందరు. ఈ యొక్క ఆరాధనని నువ్వే విషయంలో సిగ్గుపడి, సిగ్గుని దిగమింగుచు, సిగ్గు చేత నడిపించబడుతున్నావో, నీకున్న సిగ్గును తొలగించుటకు నా దేవుడి ఆరాధన మన మధ్యలో సంచరిస్తున్నాడు. చేతులు చాపు, హుషారుగా 2 చేతుల పైకి గట్టిగా చెప్పు. విశ్వసించిన వారు గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. నా జనులకి అన్నిటికీ సిగ్గునందరు. బైబిల్లో మనం చూస్తే ఒక తోట ఉంది. ఆ తోట మధ్యలో అవ్వ, ఆదాము ఇద్దరున్నారు. అవ్వ ఉంది, ఆదాము ఉంది. ఈ అవ్వ, ఆదాము ఆ తోట మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి సిగ్గంటూ చేతులు చాప గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పాలి. భార్య భర్తలకు సిగ్గంటూ తెలియదు. వాస్తవంగా వాళ్ళని చూస్తే వాళ్ళిద్దరూ దిగాంబరులుగానే ఉన్నారు. వస్త్రాలు లేవండి వాళ్ళిద్దరికి. భార్య భర్తలకి ఇద్దరికి వస్త్రాలు లేవు. వాళ్ళిద్దరూ భార్య భర్తలకి వెంచబడిన తర్వాత సిగ్గంటూ తెలియదు వాళ్ళకి. దేవునితో ప్రతి పూట మాట్లాడుతూ ఉండేవారు. దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి చల్లబడు సమయంలో దేవుడు స్వరమెత్తి మాట్లాడుతూ ఉండేవాడు. అయితే వాళ్ళ జీవితంలో సిగ్గు వెరగక ఉన్నారని బైబిల్ ఉంది. ఎప్పుడు వాళ్ళు సిగ్గుపడి దేవునికి దూరం అయిపోయారు తెలుసండి? దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? అవ్వా నువ్వెక్కడున్నావు అని దేవుడు ఆదామును స్వరమెత్తి పిలిచాడు. అవ్వను దేవుడు స్వరమెత్తి పిలిచాడు. పిలిస్తే ఆదాము అంటాడు, నీ దగ్గరికి రావాలని నాకు సిగ్గుగా ఉంది. ఏమి జరిగింది? అమ్మా నువ్వెక్కడున్నావు అమ్మా? అవ్వ అని దేవుడు పిలిస్తే, అయ్యా మీ దగ్గరకు వచ్చి నుంచోడానికి నాకు సిగ్గుగా ఉంది. ఎందుకు మీరు సిగ్గుపడిపోతున్నారు? ఏమి జరిగింది, ఏంటి విషయం అని దేవుడు ఆదాముని అడిగాడు, అవ్వను అడిగాడు.
అప్పుడు ఆదాము అవ్వ ఏం చెప్తారు తెలుసండి? అయ్యా, నీ దగ్గర రావాలంటే మాకు సిగ్గుగా ఉందయ్యా, ఈ సిగ్గు చేత మేము చెట్ల మధ్యలో దాక్కున్నాము. అవునా? అసలు మీ సిగ్గు అంటే తెలియదు కదా, సిగ్గు వెరగటం అంటూ మీకు తెలియదు కదా. ఎందుకు మీరు సిగ్గుపడిపోతున్నారు? నాతో మాట్లాడని మీరు ఎందుకు సిగ్గుపడిపోతున్నారు? నా దగ్గర రావటని మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఏం జరిగింది? సిచ్యువేషన్ ఏమిటి అని దేవుడు మాట్లాడుతుంటే ఆదాము అంటాడు, అయ్యా చేతులు చాపగడికి చెప్తా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు మీరు భయపడుతున్నారు? మొహం ఎందుకు పైకెత్తలేకపోతున్నారు? సూటిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఏం జరిగింది? ఏమి సంభవించింది అని ఆదాముని అవ్వని దేవుడు ప్రశ్నేసి అడిగితే అప్పుడు ఆదాము అంటారు, మీరు ఏ పని అయితే చెయ్యొద్దన్నారో ఆ పని మేము చేశాము. ఆమేన్. మీరు తినవద్దన్న పండు తిని మేము పాపం చేశాం. చూడండి, దేవుడు చెప్పింది మనిషి ఈ రోజున చేస్తే నీకున్న సిగ్గులన్నీ తొలగిపోతాయి. కట్టు చప్పట్లో హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చేయకుండా సైతాను చెప్పింది ఈ రోజున చాలా మంది చేస్తున్నారు. సాతానుకు ఆకర్షించబడుతున్నారు, లోకానికి ఆకర్షించబడుతున్నారు, ఆచారాలకు ఆకర్షించబడుతున్నారు, నామకార్థ భక్తి చేయడానికి ఆకర్షించబడుతున్నారు. దేవుడు చెప్పింది మనిషి చేయటం లేదు. అందుకే మనిషి సిగ్గుతో తల దించుకొని 4 గోళ్ల మధ్య ఏడుస్తున్నాడు. ఒక వ్యక్తి ఆ సిగ్గుగా తట్టుకోలేక ఉరేసుకొని తెచ్చాడు. ఏమైందమ్మా నీ భర్తకి అని అడిగా. ఏంది పాస్టర్ గారు ఉరేసుకొని తెచ్చాడు అంది. ఎందుకు తెచ్చాడు? సిగ్గు కౌమానానికి తట్టుకోలేక. సిగ్గు కౌమానానికి తట్టుకోలేక ఉరేసుకొని తెచ్చాడండి. ఉరేసుకొని రావాల్సిన అవసరమే ఉంది అంటే ఆ సహోదరు అంటది, అన్న దేవుడు చెప్పిన మాటలు లేదన్నా, సైతాను చెప్పిన మాటలని ఆకర్షించబడి సైతాను మార్గంలోకి వెళ్ళి ఉరేసుకొని తెచ్చాడు. ఆ రోజున దేవుడు చెప్పిన మాట ఆదాము అవ్వ వినలేదు కాబట్టి వాళ్ళు సిగ్గుకు దూరం, సిగ్గు చేత పీడించబడుతూ యేసయ్య దగ్గర రావటానికి ఇష్టపడటం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావా, లేక సైతాన్ చెప్పిన మాటలు వింటున్నావా? ఏమండి, దేవుడు చెప్పిన మాట వినటానికి చాలా మందికి ఇష్టం ఉండదు. సైతాన్ చెప్పిన మాటలైతే వెరీ సింపుల్గా వింటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెల్సాబు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, నోరు తెరిచి పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. దేవుడు చెప్పిన మాటను విను. సావుకు నోటొచ్చే మాట వింటే అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆ రోజున ఆ ఆదాము భార్య అయినటువంటి అవ్వకి మంచి మనసు ఉంది. ఏంటంటే బాగా ఎన్నండి వాక్యమేనండి. ఆదాము భార్య అయినటువంటి అవ్వకి మంచి మనసు ఉంది. ఆ మనసు చెడిపోవటానికి కారణం సైతాను చెప్పిన మాట వింది. అమ్మని చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, హుషారుగా చెప్ప. దేవుని మాట ఇంటలేదు, సైతాను చెప్పిన మాటకి ఆకర్షించబడింది, సాతాను మాట వింది.
వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు. కుటుంబం పచ్చగా ఉండవలసిన కుటుంబము, ఆనందకరంగా ఉండవలసిన కుటుంబము, ఆరోగ్యకరంగా ఉండవలసిన కుటుంబము, ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, డబ్బు లేదన్న బాధ లేదు, ఏమంటే బంగారం లేదన్న బాధ లేదు, ఆస్తులు లేవన్న బాధ లేదు, చదువు లేదన్న బాధ లేదు, ఏమంటే ఏమి లేకపోయిన దేవుడు వాళ్ళని అంతగా ఉన్నతమైన స్థలంలో దేవుడు పెడితే సైతాను చెప్పిన మాటలని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఆదాము భార్య అయిన అవ్వ సాతాను మాటలు విందగాని యేసయ్య మాటలు వినలేదు. ఆమె చెప్ప గట్టిగా, చేతులు చాపు, షారుగా చెప్పు, పెద్దగా చెప్పు. ఈరోజు నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? నీతో స్నేహం చేసే వాళ్ళ మాటలు ఇను. ఎంతవరకు వినాలి? వందనం అంటే వందనమే, ప్రార్థన అంటే ప్రార్థన, అంతవరకే. అది దాటిపోతే, కృష్ణానది బ్రిడ్జి మీద మనం నడుస్తూ ఉంటాం. ఆ బ్రిడ్జి మీద అటు సైడ్ రైట్ సైడ్, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఇలా ఏమండి వంతెన కడతారండి. అది దాటిపోతే అటు నదిలో పడిపోతాం, ఇటు దాటిపోయినా ఇటు నదిలో పడిపోతామండి. ఎంతవరకు మనం ప్రాణ స్నేహితులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, తోబుట్టులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఎవరు మాట్లాడినా మనం ఎంతవరకు ఉండాలంటే వందనము ప్రార్థన అంతవరకే. ఆమె చెప్ప గట్టిగా, దేవునికి స్తోత్రము కలుగును గాక. పెద్దగా చెప్పారే, ఎందుకు అట్టి తిరుగుతున్నారు? వచ్చి కూర్చోరమ్మాయిగా, దేహాలను బట్టిరా మీకు. చెల్సభ గట్టిగా చెప్పు, నోరు తెచ్చి పెద్దగా చెప్పు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఆదాము అవ్వ వినలేదు కాబట్టి వాళ్ళు ఏదైనా తాట్ నుంచి బయట వేయబడ్డారు, బయటికి నెట్టేసేసాడు. ఈ రోజున మనకున్న సిగ్గు తొలగిపోవాలంటే, మనకున్నటువంటి బిడమ తొలగిపోవాలంటే సిగ్గుతో తల ఉంచుకొని మనం జీవిస్తున్నాం. అయితే సైతాను మాట్లాడకుండా దేవుని మాట ఈ ఆరాధనలను వినగలిగితే నిశ్చయముగా నా చెల్లికి అన్నిటికీ సిగ్గునందరు. చేతులు ఏమైనాయి? రెండు చేతులు ఏమైనాయి? నోరు ఏమైంది? పైకెత్తు, హుషారుగా చెప్పు, ఉజ్జంగా చెప్పు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నా జనులకి అన్నిటికీ సిగ్గునందరు. నువ్వు పంట వేసావు, నీ పంట అంతా చీడ పురుగు తినేసింది. నువ్వు ప్రార్థనను పంట వేసావు, నీ ప్రార్థనను పంటను చీడ పురుగు తినేసింది. ఏమండి, ఇక నేను మీరు మారు మనసు పొంది ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు నిన్ను కరుణిస్తాడు, నీ ఎడల కృప చూపుతాడు. తప్పనిసరిగా నా దేవుడు నువ్వు ఏ విషయంలో అయితే సిగ్గుపడిపోతున్నావో నీ సిగ్గును తొలగించి ఆయన నిన్ను ఏ స్థలములైతే నువ్వు సిగ్గుతో జీవిస్తున్నావో అదే స్థలముల దేవుడు నీ తల పైకెత్తుతాడు. హుషారుగా చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సిగ్గు అప్పులు కట్టకుండా ఉండటం ఒక సిగ్గు. ఒక ఆయన నేను అడిగా, ఏందన్న మొదటి నన్ను స్టార్టింగ్లో ఈ రోడ్డు నుంచి తీసుకుని వెళ్ళావు బస్ స్టాండ్కి డ్రాపింగ్ చేయటానికి, మళ్ళా ఈ రోడ్డు నుంచి మళ్ళీ పక్కన 3 రోడ్లు నన్ను నడిపించుకుని తీసుకెళ్ళి నన్ను బస్సు ఎక్కించావు, ఏంది కారణం ఏందని అడిగా ఆయన్ని. అప్పుడు ఆ తమ్ముడు అంటాడు, పాస్టర్ అన్న ఆ రోడ్డుని ఎందుకు తీసుకెళ్ళని తెలుసా అన్నాడు. నాకు తెలియదు, చెప్పాయి 4 రోడ్లు తిప్పా, నాకు కాళ్ళని నొప్పులు వచ్చేసినాయి అంటే ఆ రోడ్లో నేను తల ఎత్తుకోలేను అన్నా. ఏమైంది అన్న? అప్పులు ఎక్కువైపోయినాయి, ఆ సిగ్గుతో తట్టుకోలేక నిన్న 4 రోడ్లు యువతుల నుంచి అవతల నుంచి తిప్పుకుంటూ వచ్చి బస్ స్టాండ్లో బస్సు ఎక్కించాను అన్నాడు. అవునా, సిగ్గుపడిపోతున్నావా? అసలు అప్పులు ఎందుకైనా? సైతాను మాట విన్నావు కాబట్టి అప్పులు అవుతాయి. రోగాలు ఎందుకు వస్తాయి? సైతాను మాటలు ఇంటే కానీ రోగాలు వస్తాయి. వినండి, సైతాను చెప్పినట్లు మనం చేయటం వల్ల మనకు రోగాలు, అనేక జబ్బులు, అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు. ఈ రోజున యేసయ్య మాట ప్రకారము నువ్వు చేస్తే తప్పనిసరిగా నా దేవుడు నీకున్న అప్పులన్నిట్లోంచి ప్రభు ఇడిపించి నీ సిగ్గును తొలగిస్తాడు. ఆమె చెప్ప గట్టిగా,
పెద్దగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేయి దేవుని దగ్గర, తీర్మానం చేయి దేవుని దగ్గర. యేసయ్యా, సైతాను మాటలకి నేను వినను, నీ మాటల ప్రకారం ఉంటాను, నీ మాటల ప్రకారం జీవిస్తాను, నీ మాటల ప్రకారం బ్రతుకుతానని తీర్మానం చేసి క్రమంగా దేవుని మందిరానికి వస్తానను క్రమంగా తీర్మానం చేయి. పరిశుద్ధంగా బ్రతుకుతానని తీర్మానం చేయి. యేసయ్య నీ కొరకు నేను జీవిస్తాను తీర్మానం చేయి. రోజుకొచ్చి ప్రార్థనలో గడుపుతాను, బైబిల్ చదువుతాను, దేవునితో ఉంటానని తీర్మానం చేయి. ఆ తీర్మానం మీద నిలబడు. దేవుడు నీ తీర్మానాన్ని చూసిన దేవుడు నిన్ను వెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతం ఏమిటో తెలుసండి, ఒక ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసండి. తనకున్న అప్పులన్నీ తొలగిపోటుకు సేవకుని మాట విన్నాడు, ఆ తీర్మానం ప్రకారం నడిపించబడ్డాడు. కాబట్టి ఒక అద్భుతమైన మెరుగు ఏంటంటే తనకున్న అప్పులన్నిటినీ యేసయ్య 2 సంవత్సరాలు తీర్చెను. అప్పులు తొలగిపోయినవి. చేతులు చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. రోగాలు తొలగిపోయినవి, సమస్యలు తొలగిపోయినవి, కష్టాలు తొలగిపోయినవి, లేనిపోయినటువంటి నిందలన్నీ తొలగిపోయినాయి. నా జనులు ఇకన్నటికి సిగ్గునందరు. నువ్వు ఆమేనని ఉసారుగా చెప్తేనే కార్యం ఇక్కడ పొందుకొని వెళ్తావు. మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి, పాస్టర్ గారు సిగ్గుంది ఇంకా, మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ నాకు డబుల్ శాఖలు పెట్టగాకు, ఎగస్ట్రా ఫిట్టింగ్లు పెట్టద్దు. బైక్ కొనుక్కుంటే ఎగస్ట్రా ఫిట్టింగ్లు పెడతారు. ఇది పెట్టాలి, ఇంకా ఆ లైట్ పెట్టాలని, ఈ లైట్ పెట్టాలి, ఎగస్ట్రా ఫిట్టింగ్లు వద్దు. నువ్వు ఇక్కడుండగానే మేలు పొందుకొని వెళ్ళాలి. అది నా ఆశ. వస్తుందని చూడు అల్లియా, ఎందుకు వచ్చింది ఇలా కల్లియా? నోటి నిండా బాబు, నోటి నిండా సైతాను మాటలుంటే ఎందుకు వస్తాయి అల్లీలో? నోటి నిండా సైతాను మాటలుంటే ఎందుకు వస్తాయి అల్లీలో? చెప్పాలియా, నేను చెప్పనా? ఎందుకు చెబుతా? ఏమైందే? ఉన్నాలో ఒకడిని, అదే బల్లపెల్లో ఉన్నాలో ఒకడిని అంటుంది. ఎవడు నువ్వా? నేను ఉన్నానులే. ఎందుకున్నావు? ఆమెలో మనిషి చూస్తే చాలా అందంగా ఉంది, బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చింది. ఆ మనిషిలో నువ్వెందుకున్నావు? ఆ సైతాన్ అంటే ఉన్నాలే అంది. చెప్పాలి అలా, నేను చెప్పను. యేసు రక్తం చెప్పు. యేసు రక్తం చెప్పను, మరేం చెప్తావు? ఇంకేదని చెప్తా? బూతి మాటలేని చెప్తానంట దెయ్యం. తిట్టమని తిడతా అతని కోడల్ని. చెప్పా అది అంటది. ప్రార్థనకు వచ్చే మనిషి దానికి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు, మా అక్క దగ్గర నువ్వెందుకు వచ్చాను బల్ల పిల్లలు అడుగుతుంటే అంటది. ప్రార్థనవా? ప్రార్థన చేసిందని నువ్వు చూసా పాస్టర్ గారు అంద దురాత్మ. ప్రార్థనకు వచ్చే మనిషి, యేసు రక్తం చేత గడగబడిన మనిషి, బాప్తిసం తీసుకున్న మనిషి, వాక్యం వినుచున్న మనిషి, ఆరాధిస్తున్న మనిషి అన్నా. మరి చెప్పావులే, నీకు తెలియదు ఆమె సంగతి అన్నాడు సైతాన్ గాడు. ఏంది ఆమె సంగతి అన్న? ఆమె ఆడ చేస్తుంది పాస్టర్ గారు, మొగల్ రేకుడు సినిమా చూస్తుంటే. అది వీళ్ళందరూ ఇంక మరి దెయ్యాలు ఎందుకు పట్టుకోవండి? సచ్చిన దెయ్యాలు పట్టుకుంటే, బ్రతికిన దెయ్యాలు పట్టుకుంటే ఈ వదలవో. నువ్వు మారితేనే అవి నిన్ను వదిలితే కొట్టు. చప్పట్లో గట్టిగా చప్పలు కొట్టు, ప్రభుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. పెద్దగా చెప్పాలి హల్లెలూయా. అరే పిల్లగాడికి నీళ్ళు పోతుంటే 15, 14, 13 సంవత్సరాలు వాడు అంటాడు, అమ్మ నాకు బయట నీళ్ళు పోయకమ్మని సిగ్గుకుంది అంటాడు. వాడుకున్న సిగ్గు అంటే అందరూ చూస్తారని సిగ్గు వాడికి. ఏమండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నా చెల్లికి అన్నటికి సిగ్గునందరు. నువ్వు దేవుని మాట వింటే దేవుడి అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి. నువ్వు యేసయ్య మాట వినకుండా సైతాను మాటలింటే ఇంకా నిన్ను సిగ్గుతో సైతాను
నీ జీవితాన్ని జీవింపజేస్తాడు. సిగ్గు సిగ్గు సిగ్గు, నీ కుటుంబంలో సిగ్గు, నీ భర్త ద్వారా సిగ్గు, నీ పిల్లల ద్వారా సిగ్గు, నీ రోగం ద్వారా సిగ్గు. రోగము రోగము రోగము, అరే నీకేం తప్పొచ్చిందని, నాకు ఎయిడ్స్ రాగం అని చెప్పండి డైరెక్టర్గా. సిగ్గుకి తట్టుకోలేక, సిగ్గుకి ఏమండి తట్టుకోలేక ఏం చెప్తాడు తెలుసా? ఏదో ఒక రోగం లేండి అని చెప్తాడు. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సిగ్గు నువ్వు ఆమె చెప్తుండగానే, అల్లు చెప్తుండగానే మందిరములోంచి నీలోంచి వెళ్ళిపోతుంది. కొట్టు చప్పట్లు, అటు సభలో దేవుని మహిమపరచు గట్టిగా. యేసు నామములో చప్పట్ల మోత మ్రోగునుగాక. అటు గట్టిగా చప్పలు, నేను ఆమె అందాక చప్పలు కొడుతూనే ఉంటాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సిగ్గు తొలగిపోతుంది. ఆమేన్. గడిగాలి చెప్ప. ఒక అబ్బాయి వచ్చాడు, యవ్వనస్తుడు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచో లేకపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచో లేకపోతే సిగ్గుపడుతున్నాడు. ప్రార్థన రారంటే అన్న, నేను వాళ్ళ మధ్యలో, ఆ జనుల మధ్య నేను తలెత్తుకోలేను, వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారన్న, సిగ్గుతో నేను పీడించబడుతున్నానండి. మరి వాళ్ళతో నీకెందుకు, నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే ఏం చెప్తానన్నా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివాను, కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, కానీ నా జీవితంలో చిన్న పోస్టు కూడా గవర్నమెంట్ నేను పొందలేకపోయానన్నా. అందుకే సిగ్గుతో తల వెత్తుకోలేని స్థితిలో నేను ఉన్నాను. ఆమేన్. తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నాను. అందరూ నన్ను హేళన చేస్తున్నారన్న. చివరికి తల్లిదండ్రులు కూడా, రే సిగ్గులాడా, అబ్బో ఏం పేరు పెట్టారు వాడికి చెప్పండి. తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారండి చెప్పండి, పెట్టండి, నోరితో చెప్పండి. తల్లి ఏం పేరు పెట్టారు? వాడు సిగ్గులాడా, వృక్షణకి మమ్మల్ని బతికి అంటున్నారన్న. నాకైతే సిగ్గు ఎక్కువైపోయిందన్న. అరే వాళ్ళతో వెళ్తే నీకెందుకు, నన్ను మందిరానికి బైబిల్ తీసుకోరా. దేవునికి స్తోత్రం. గడిగాలి చెప్పు, అదే చెప్ప, మోకరించి ప్రార్థన చేసుకోరా. మనస్సును మార్చుకో, పశ్చాత్తాపడి కన్నీళ్ళు యేసు పాదాలు పట్టుకో. నేను ఈ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, వాడుకున్న సిగ్గు తొలగిపోవును కాక. ఒక అద్భుతమైన మెరికిలేండి తెలుసా అండి? ఆ సిగ్గు సిగ్గు సిగ్గని, సిగ్గులేనోడని తల్లిదండ్రులు అన్నటువంటి వాళ్ళ నోట యేసయ్య సాక్ష్యం ఏమని పలికించాడు తెలుసా అండి? మా అబ్బాయికి దేవుడు అనుకోకుండా ఒక కానిస్టేబుల్ జాబ్ను ప్రభు ఇచ్చాడు. ఒట్ట చప్పట కొట్టి ప్రభుని మహిమ పరచండి. సిగ్గు తొలగిపోయింది, బిడము తొలగిపోయింది. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ఏ స్థలం అయితే నువ్వు సిగ్గుపడుతున్నావో అదే స్థలంలో ఆ సిగ్గుకు కారణం ఏమిటో, సమస్య ఏమిటో, ఇబ్బంది ఏమిటో యేసు నామమున దేవుడు తొలగిస్తాడు. ఇక నా జనులన్నిటికీ సిగ్గునందరు. ఆమె చెప్పగట్టిగా, ఎదగ చెప్ప, హుషారుగా చెప్ప. ఒక తల్లిదండ్రులకి ఒక అబ్బాయి అండి. నేను నడిపించబడుతున్నా, తొందరగా ముగుస్తా, మళ్ళా బయటికి వెళ్ళాలి కాబట్టి. ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి వయసులో చిన్ననాటి నుంచి పెద్ద చేస్తూ యవనస్తుడిగా మార్చబడ్డాడు. ఈ యవనస్తుడు బాగా ఆరోగ్యకరంగా మంచిగా ఉన్నాడండి. ఈ బిడ్డ చూస్తే చాలా హెల్త్లీగా ఉన్నాడు. అంటే ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడంటే అంత ఆరోగ్యకరంగా ఉన్నాడు ఈ యవనస్తుడి అబ్బాయి. ఈ యవనస్తుడి అబ్బాయిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమో మురిసిపోతున్నారు. ఏనండి, తల్లిదండ్రులు యవ్వన పిల్లల్ని చూసినప్పుడు ఏమా ఆనందిస్తారు కదండి. అట్లాగే నీ తల్లిదండ్రులు ఏమా ఆనందిస్తున్నారు. ఆమేన్. వీడికి అనుకోకుండా, వినండి, అనుకోకుండా కొన్ని దురాత్మలు వీడిని పట్టుకున్నాయి. ఏం పట్టుకున్నాయి చెప్పాలి? వీడిని కొన్ని దురాత్మల సమూహం మంద వీడిని పట్టుకుంది. ఒక దురాత్మ కాదు, రెండు దురాత్మలు కాదు, కొన్ని దురాత్మల సమూహముల మందిని పట్టుకుంది. గట్టిగా పట్టుకుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్న ఈడు పోయి ఎక్కడున్నాడు తెలుసండి, ఎక్కడ నివాసం చేస్తున్నాడు తెలుసండి? వెళ్ళలో నివాసం చేయట్లేదు, వీధుల్లో నివాసం చేయట్లేదు. ఈడు సమాధులో నివసించే అనుభూతిలోకి వెళ్ళిపోయాడు.
హల్లెలూయా. యవనస్తుడు సమాధిలో నివాసం చేస్తున్నాడు. ఇంట్లో మంచం లేదు, మందిరంలో కనబడటం లేదు, ఈదిలో కనబడటం లేదు, స్నేహితుల దగ్గర కనబడటం లేదు. ఈ యవనస్తుడు ఎక్కడుంటండి? సమాధిలో నివాసం చేస్తున్నాడు. తల్లిదండ్రులకి ఎవరో చెప్పారు, అమ్మ మా అబ్బాయి మీకేమైనా కనబడ్డా, మా అమ్మాయి మీకేమైనా కనబడిందా, మా బాబు మీకేమైనా ఆ బ్యాచ్ మా బంధువులు ఏమైనా కనబడ్డారా? మా బంధువుల దగ్గరికి, ఆ బంధువుల దగ్గర, ఈ బంధువుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని ఎంత వెతికినా కానీ కనబడలేదు. వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని తెలిస్తే, ఆరాధిస్తే సమాధులను నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. తల్లిదండ్రుల కడుపు తరుక్కొని పోయింది. ఇన్ని సంవత్సరాలు కని పెంచి పాలిచ్చి పెద్ద చేసి ఒక 30-25 సంవత్సరాలు ఆహారం పెట్టి పెంచి పెద్ద చేస్తే ఆ బిడ్డ ఒకే ఒక బిడ్డ వెళ్ళి సమాధులను నివసిస్తుంటే తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారా? ఏమండి, తల్లిదండ్రులు ఎంత గుండెల్లో బాధ అండి, చెప్పుకోలేని బాధ. ఆ బాధ తర్వాత సంగతి, పలానా అబ్బాయి సమాధిలో ఉంటున్నాడు, సమాధిలో నిద్రపోతున్నాడు, సమాధిలోని అన్నం తింటున్నాడు అంటే ఆ తల్లిదండ్రులు ఆ సిగ్గుకు తట్టుకోలేక వేడుస్తున్నారు. ఎవరో చెప్తే మీ అబ్బాయి అక్కడండి, మా అబ్బాయి, అవునా, వాళ్ళ వల్ల నాకు డిస్టర్బెంట్ వస్తుంది తల్లి. వాళ్ళని పక్కగా పిల్లల్ని అటు ఇటు నెట్టు నువ్వు ఇట్లా పైకి ఓ పాస్టమ్మా, వాళ్ళు నాకు నీ దగ్గర కూర్చోబెట్టు, లేపా ఏమే వాడిని వీళ్ళని ఇద్దరు లేపాలి. వాళ్ళని బయటికి వెళ్ళి తీసుకెళ్ళలేదు, వాడిని తీసుకెళ్ళొచ్చుగా. బయటికి వెళ్ళి మనిషి బయట కూర్చుంది, అక్కడికి వెళ్ళిపో. సైతాను బాగా క్రియ చేస్తున్నాడు ఈరోజు. చెల్లి సభకి అడిగాలి చెప్పు, నువ్వు తెచ్చి పెద్దకి చెప్పు, 2 చేతులు పైకెత్తు, హుషారుగా చెప్పు, ఉచ్చిగా చెప్పు, చేతులు చాపు, హుషారుగా చెప్పు. చేతులు బయట ఉన్నారు, 2 చేతులు బయటకి అడిగాలి చెప్పండి. హల్లెలూయా. అట్లా తెలిసింది, మీ అబ్బాయి సమాధులు ఉన్నాడయ్యా, మందు తాగుతున్నాడయ్యా, సిగరెట్లు తాగుతున్నాడయ్యా, వాడు సమాధులని ఆనందించినాడయ్యా అని తెలిస్తే తల్లిదండ్రులు ఆ సిగ్గుగా తట్టుకోలేక, ఏంటి మా కర్మ, ఇలాంటి పిల్లగాడు పుట్టాడు, ఇలాంటి కూతురు పుట్టింది, ఇలాంటి బిడ్డలు పుట్టారని తల్లిదండ్రులకి ఎంత మనసులో బాధపడతారు. ఆ సిగ్గుగా తట్టుకోలేక కొంతమంది అయితే పురుగు మందు తాగి చచ్చిపోతారు, కొంతమంది అయితే ఏమీ చేయలేని పరిస్థితి. ఏంటి నా పరిస్థితి అయిపోయిందని బాధపడిపోతూ ఉంటారు. వాడు సమాధిలో ఉంటున్నాడు, సమాధి నుంచి బయట రావట్లేదు. యవనస్తుడు చక్కటి బట్టలు కట్టుకున్న బట్టలని చించేసుకున్నాడు, బ్లేడ్ తీసుకొని ఇలా చించేసుకున్నాడు, రాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళని రాళ్ళకేసి కొడుతున్నాడు, తన్నే గాయపరుచుకుంటున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా ఊరికి నేను బలహీనం అయిపోతామంటారు. వాళ్ళనే బలహీనపరుచుకుంటారు. ఏముందలే, మాకు ఏం జరగలేదు కదా, ఏ మేలు కాలేదు కదా, ఏందోలే మా జీవితాలు ఇట్ట అయిపోయినా, అలా అయిపోయినాయి, ఇలా అయిపోయినాయి అనుకుంటారు. కానీ దేవుని వాగ్దానం చేతితో పట్టుకుని, అయ్యా ఇకన్నటికీ నా జల్ని సిగ్గునందరు అన్నావు కదయ్యా, ఈ నాకున్న సిగ్గు, నాకున్న అవమానం, నా బిడ్డకున్నటువంటి, నా బిడ్డ ద్వారా కలుగుతున్న నాకున్న సిగ్గు తొలగిపోవాలేసయ్యా అని ప్రార్థన చేస్తామా? ప్రార్థన చెయ్యము. ఆమేన్. అన్ని ప్రయత్నాలు చేస్తాము. వాడికి ఎవడుకోనంట బాగా తాగేవాడికంట 7,000 రూపాయలు పెట్టి మందు ఇప్పించారంట. మందు ఇప్పించి ఈ నల్ల కట్టు దారం, నల్లకు దారపు కట్టు కడితేనంట మెడలో వేసుకుంటే అంటే తాగడంట. చక్రపాల భార్య తీసుకెళ్ళి దేవుని మందిరానికి కానుకమంటే మనిషి భర్తను తీసుకెళ్ళి 7,000 రూపాయలు పెట్టి మందిప్పించి నల్ల దారం కట్టించింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్ప గట్టిగా, దేవునికి స్తోత్రం. నల్ల దారం కట్టించింది. ఎన్ని రోజులు దాక్కుంటాడంటే కరెక్ట్గా 3 నెలలు దాగడని చెప్పారట. ఈడు వేసుకున్న తెల్లారి దాగటం ప్రారంభించాడు. ఇంకా తెల్లారి స్టార్ట్ చేసాడు.
తెల్లారే స్టార్ట్ చేసేసాడు. దారం ఎటు పోయిందో, మళ్ళీ రోజు వాడికి మందు ఇవ్వాలి. ఏ మందు? ఆ పనికి మాలినోడు తయారు చేసిన సైతాన్ మందు ఇటు కడుపులోకి పోతే కడుపులో ఉన్న పేగులన్నీ ఏమైపోయిందంటే రంధ్రాలు పడి 4 రోజు చచ్చాడు వాడు. మళ్ళీ 7,000 వదిలించుకొని మనిషిని పోగొట్టుకున్నారు. ఏమండి, ఇలాంటి పనులు చేస్తారు కొంతమంది. యేసయ్య బాగుపడండిరా, నా రక్తాన్ని తాగండిరా, నా సన్నిధిలో మీరు యథార్థంగా ఉండండిరా, నేను మిమ్మల్ని మీకున్న సిగ్గును తొలగిస్తా అంటే దేవుడు చెప్పిన మాటనే సింపుల్గా తొలగేస్తాం, పక్కకి నెట్టేస్తున్నాం. సైతాను మాటలకేమో ఆకర్షించబడుతున్నాం, సైతాను మాటలకేమో ఆ కార్యాలు వైపు ఈ కార్యాలు మనసు పెడుతున్నాం. ఆమని చెప్పు, గట్టిగా హుషారుగా చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మందు తింటే మనిషి మారితే ఇంకా బైబిల్ ఎందుకండి? యేసయ్య ఎందుకండి? ఇంక దేవుడు ఎందుకండి? ఇంకా సైతాను మాటలు మనం వింటున్నామా? ఆ యవనస్తుడు సమాధులు తిరుగుతున్నాడు, ఆ యవనస్తురాలు సమాధులు తిరుగుతుంది. ఈరోజు యవనస్తులకు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కొనిస్తున్నారు. సెల్ ఫోన్ లేనిదే జీవితం లేదు అన్నట్లుగా యవనస్తులకి, యవనస్తురాలు ఆడపిల్లలకి, మగపిల్లలకి పెద్ద పెద్ద సెల్ ఫోన్లు వాళ్ళ జేబులో పెడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నావా? నీ కూతురు ఏం చేస్తున్నావు నువ్వు గమనిస్తున్నావా? నీ కొడుకు ఏం చేస్తున్నాడు నువ్వు గమనిస్తున్నావా? నీ భార్య ఏం చేస్తుంది నువ్వు గమనిస్తున్నావా? నీ భర్త ఏం చేస్తున్నాడు నువ్వు గమనిస్తున్నావా? మా అబ్బాయి మంచోడా? మంచోడు మంచం అంతా పాడు చేస్తాడు. మా అమ్మాయి మంచిదే మంచం అంతా పాడు చేసేస్తుంది. ఏమండి, వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ఏమని సెలవిస్తుంది? ఏమని మాట్లాడుతుంది? కొట్టు దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. చేతులు చాప గట్టిగా చెప్పు, హల్లెలూయా. దేవుని వాక్యము బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? ఆ యవనస్తుడు జీవితం చూడు, సమాధిలో నివసించే అనుభవంలోకి వెళ్ళిపోయాడు, సమాధిలో సంచరిస్తున్నాడు, వస్త్రాలు చింపుకుంటున్నాడు, మనశ్శాంతి లేక రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు. మనశ్శాంతి లేదు వాడికి. చినిగిపోయిన ఇస్తరాకుల్లో పడిపోయినటువంటి పందులు తినే ఆ భోజనం తింటున్నాడు. ఎవరో చెప్పారు, మీ అబ్బాయి ఇదిగా సమాధులు అన్నాడు రా బాబు, మీరు ఆ ఊరు తిరుగుతున్నారు, కనబడటం లేదని రైల్వే స్టేషన్లో పుట్టి వేపించారుగా, మీరు పాంప్లెట్ అంటే ఇచ్చారుగా, వాల్ పోస్టర్ అంటే ఇచ్చారుగా. ఎక్కడ కనపడతాడా? సమాధుల్లో కనపడుతున్నాడు. ఆమె చెప్ప గట్టిగా, అదే చెప్పాలి, హుషారుగా చెప్ప. సమాధులో కనపడుతున్నాడు. ఎవరో చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఒక 20 మంది కుర్రలు తీసుకుని వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి, ఒరే రూబేనా రారా, మా పరువు పోతుందిరా, సిగ్గుతా మేము తల వంచుకున్నావరా సమాజంలో, ఇప్పుడు వరకు ఇలువుగానే బ్రతికాం, మా ఇలువలు తీసేసేవరు నువ్వు, మా తలను తీసేసేవరు నువ్వు, అరే రారా రూబేనా అని అమ్మ పిలుస్తుంది. తండ్రి పిలుస్తున్నాడు, రూబేనో నాయనా, నిన్ను భుజాల మీద పెట్టుకొని గోరు బుద్ధులు పెట్టి పెంచుకున్నాను రా, నీకు ఏసీ ఉంచాను, రూములు పెట్టాను, నీకు మంచి ఆస్తులు సమకూర్చాను, నీకేం పాడుబుద్ధిరా, ఆ సమాధులు ఎందుకున్నారా? రూబేన్ అంటాడు, ఎవరు మీరు? నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? నేను మీ ఓడిని కాదు. ఆమేన్. అరే, నీకు జన్మనిచ్చిన తల్లిని రా, నిన్ను కడుపులో 9 మాసాలు కని పెంచాను రారా రూబేను అని తల్లి పిలుస్తుంది. తండ్రి అన్నారే, నీకు జన్మనిచ్చిన తండ్రిని రా, నీకు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే రోజు నుంచి కష్టపడి రిక్షా తొక్కి, సైకిల్ తొక్కి, కష్టపడి నేను ఎంతో పని చేసి నిన్ను పెంచి పెద్ద చేశారా, ఒక మంచి స్థితిలో ఉండాలని కోరుకున్నాను, ఆశించాను, నువ్వు మంచి ఉద్యోగం చేస్తావు అనుకున్నావురా, నువ్వేంద్ర ఎలా ఉన్నావు? అడంటే నేను రానా,
ఏమంటాడండి? నేను రాను, నేను మీ వాడిని కాదు. ఆమేన్. గట్టిగా చెప్పు, నేను మీ వాడిని కాదు. ఎవడెవరంటే నేను మీ వాడిని కాదు. కోపం వచ్చేసేసి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కుర్రలు 10 మంది కుర్రలు తీసుకెళ్ళి 20 మంది కుర్రలు వీళ్ళందరూ కలిసి సంఖ్యల్లో కట్టి సంఖ్యలతో బిగించి బంధించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, 2 చేతులు పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, నోరు తెరిచి చెప్పు. చేతులు ఎత్తటంలో చాలామంది ఎత్తితే సంఖ్యల్లో ఊడిపోతాయి, సైతాను సంఖ్యల్లో. ఆమేన్. ఒక సందర్భంలో వాడి పాపం సైతాను చేత పీడించబడి సమాధులు నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితం చేదుగా మార్చబడింది. అయితే సంఖ్యలు తెంచుకొని తుత్తునిలుగా చేసి మరలా వెళ్ళి అతడు సమాధులను నివసిస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా, బ్రదకి చెప్పు. సమాధుల్లోకి వెళ్ళి నివసించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాడు సైతాను మనిషి కానీ దేవుడు మనిషి కాదు. ఇక అంతేకా సమాధులను అంటాడు, సమాధులను నివసిస్తాడు, సమాధులను కాలం గడుపుతాడు, సమాధులను సంచరిస్తున్నాడు. ఎరా రాడు. నా ప్రభునటువంటి యేసుక్రీస్తు వాళ్ళ తల్లిదండ్రులు సిగ్గును తొలగించుటకు, వాడికి పట్టినటువంటి సిగ్గున దురాత్మను తొలగించుటకు యేసయ్య ఆ గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. అని చెప్ప గట్టిగా. గెరాసేన ప్రాంతానికి యేసుక్రీస్తు బయలుదేరి వెళితే ఆ గెరాసేన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సమాధులో ఉన్నటువంటి ఒక దురాత్మ పట్టిన యవ్వనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఆమెన్ చెప్ప గట్టిగా. ఆమెన్. ఏ దురాత్మ, ఈ నిడిచిపెట్టి వెళ్ళిపో. ఆ దురాత్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? ఈడు మావాడా? ఈడెవడండి? చెప్పాలి, ఈడెవడండి? నోరు తెరిచి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒక ఆయనకి భయంకరమైన క్యాన్సర్ రోగం అండి. అది ఏ ఊరంటే మూలపాలెం అనే గ్రామం. వినాలి మీరు. భయంకరమైన క్యాన్సర్ రోగం ఆయనకి. ఇక రేపో ఎల్లుండో గంటలో చనిపోతాడు. మమ్మల్ని తీసుకెళ్లారు. నిడుపురంలో ఉన్న ఒకళ్ళు సౌజన్యటువంటి వాళ్ళ బంధువులు అంట, సహోదరు మమ్మల్ని తీసుకెళ్ళింది. అన్న మీరు ప్రార్థన చేస్తే ఆయన బతుకుతాడన్న క్యాన్సర్ రోగం అని ఎక్కువైపోయిందన్న. రేపేళ్ళని చచ్చిపోతాడని డాక్టర్లు నిర్ధారణ చేశారు. అంటే అప్పుడు సరే ఆ మూలపాలెం ఎటువంటి నాకు తెలియదు. నన్ను మా పాస్టర్ మ్యాన్ ఒక ఆటోలో పెట్టుకొని తీసుకెళ్ళారు. ఇక్కడ ఆయన పడక మీద ఉన్నాడు. గమనించండి, పడక మీద ఉన్నాడు. ఇక ఇంట్లో మేము అందరం కూర్చొని ప్రార్థన స్టార్ట్ చేశాం. యేసయ్య ఈయన బ్రతికించండి అయ్యా, ఈయన బ్రతికించండి ప్రభు, ఈయన స్వస్థపరచండి అయ్యా, ఈయన క్యాన్సర్ జబ్బుతో పీడించబడుతున్నాడు, ఈయన మీరు దర్శించి ఈయనకి స్వస్థత దయచే, ఈ క్యాన్సర్ కానీ దురాత్మని వదలగొట్టమని ప్రార్థన చేస్తుంటే ఆయన దగ్గర ఒకటి కనబడుతుంది. ఆమె గట్టిగా చెప్పు. ఒకటి కనబడుతుంది. ఏమిటి? కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన దగ్గర పొగ కనిపిస్తుంది. రైలు పొగ కాదు. ఏం పొగ అది? ఏం పొగ అది? గ్యాస్ పొగ కాదు. ఏం పొగ అది? పొలలో పోయి ధర వచ్చే పొగ కాదు. అది ఏ పొగ? అది ఏ పొగ? అదే సిగరెట్ పొగ. ఏ పొగ అది? సిగరెట్ పొగ కనిపిస్తుంది. చెప్పాం, అయ్యా నీవు సిగరెట్లు తాగుతావు అయ్యగారు, ఆ పొగ కనిపిస్తుంది అంటే ఆయన అన్నాడు, అసలు పాస్టర్ గారు నాకు ఇలాంటి ఏమి లేవు, ఇలాంటి యాప్స్ చేయలేవు అన్నాడు. సరే 5 నిమిషాల్లో మీరు ప్రార్థన చేయండి అయ్యగారు, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను అన్నాడు. సరే వెళ్ళిరా అన్నాం. లోపలికి వెళ్ళి 3 సిగరెట్లు కాల్చి గుప్పిళ్ళు పీగుతూ వస్తుంటే ఆ బాతు నుంచి ఆ సిగరెట్లు పొగ వాసన వస్తుంటే డోర్ ఓపెన్ చేయమని చెప్తే వాళ్ళ పెద్ద కొడుకు డోర్ ఓపెన్ చేస్తే చావు బ్రతుకుల మధ్య నుండి కూడా ఆయన ఆ సిగరెట్లు తాగాడండి. 2వ రోజు చచ్చిపోయాడండి. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత బాధకరమైన విషయం. పిల్లలకి ఏం చేశాడండి?
న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? భార్యకి న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? కుటుంబ వ్యవస్థగా న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? చచ్చిపోయాడండి 3 రోజున నాకు చనిపోయాడని. అయ్య నేను చెప్పి నీకు దండం పెడుతున్నానా మానుకోయ్య అంటే, ఆయన దురాత్మ చూడండి, సిగరెట్ రూపంలో దురాత్మ ఆవరించి చంపేంత వరకు నిద్రపట్టలేదు. ఒక వ్యక్తిని మగ దురాత్మ పట్టిన, ఆరు దురాత్మ పట్టిన అనుకోవచ్చు, నేను బాగుపడ్డాను, స్వస్థపరచబడ్డాను, ఇక నాకు దేవునితో ఏం పని లేదు, వాక్యముతో నాకేం పని లేదు, సావాసం నాకేం పని లేదు అన్నావా, మరల నిన్ను పట్టుకుంటుంది. అది ఎక్కడ సమయం దొరికిద్దో, ఎక్కడ అవకాశం దొరికిద్దో అక్కడ పట్టుకొని నిన్ను ఇలాగ లాగేసిద్ది. వాడికి వాళ్ళ భార్య చెప్పా, అమ్మా మీ భర్తను కాపాడుకోమ్మా, బాధ్యతనిది, భార్యగా నీకు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకున్నది అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పా, దండం పెట్టా, ఉపవాస ప్రార్థన చేశాం, వాడిని తీసుకెళ్తానంత ప్రార్థన చేసి అది వెళ్ళిపోయింది. క్రమంగా మందిరం రా. ఆ పాస్టర్లు ఎట్నే చెప్తారులే, క్రమంగా ఆడ కుదిరితే మనకు మందిరానికి వెళ్ళాలంటే అన్నిటికీ క్రమమే. మందిరం రావడానికి మాత్రం ఒకరోజు ఆబ్సెంట్, ఒకరోజు వచ్చేసా. నోరు చేసి గట్టిగా చెప్పు. అడ్డాతో చెప్తా, పెదగాజులూరు. నేనేం భయపడ్ను. కుర్రోడు చూస్తే ఆజనుభావుడు, 3 పనులు చేస్తాడు కుర్రోడు, నెంబర్ 1 కుర్రోడు, ఏ పని కూడా దడవడు, మంచి యవ్వనస్తుడు. చెప్పే భార్యకి, మీ ఆయన తీసుకెళ్తాడమ్మా, దురాత్మ పట్టింది వదలదమ్మా. కొంతమంది కొన్ని పట్టిని వదలవు, ఏమండి ఎంత చెప్పినా కానీ వాళ్ళ వదలవు. రోగమైన దురాత్మ, అవిశ్వాసమైన దురాత్మ, నిద్రపోయే దురాత్మ, తిరిగే దురాత్మ, లెక్కలేనితనమైన దురాత్మ, వ్యభిచారమైన దురాత్మ, ఆవేశమైన దురాత్మ, కోపమైన దురాత్మ, మందిరం క్రమంగా రాకుండా దురాత్మ, ఎన్ని దురాత్మలు వదలో. చెప్పా, అన్నా కుదరట్లేదు అన్నా అంది. సరే కుదరకపోతే కుదిరించుకోలే అన్న. క్రిస్మస్ రోజే వాడు ఊరేసుకొని చచ్చిపోయేంత వరకు ఆ దురాత్మను వదలలేదు. వాడు ఊరేసుకొని చచ్చిన తర్వాత ఆ ఊరికి 26వ తారీఖు వెళ్తే ఆ ఊరిలో కూడా వెళ్ళలేదు మమ్మల్ని. సైతాన్ ఎంత పని చేసింది తెలుసండి. పిల్లలు, చిన్న పిల్లలు, ఇది బొడ్డ పిల్లలు అనాథలు అయిపోయారు, హాస్టల్లో ఉన్నారు, ఎక్కడ ఉండో తెలియదు. భార్య అనాథ అయిపోయింది, ఎక్కడ ఉండటం తెలియదు. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు. పచ్చగున్న కుటుంబాన్ని పాడు చేసుకున్నారు. చాలా దుఃఖకరమైన విషయం అండి, బాధకరమైన విషయం. చేతులు చాపు గట్టిగా చెప్పు, నోరు తెరిచి పెద్దకు చెప్పు, దేవునికి స్తోత్రం. చేతులెత్తి హుషారుగా చెప్పు, హల్లెలూయా. ఆ యవనస్తుడు చూడండి, మనం యవనస్తుడు అదిగో సైతాన కబంధస్థాల్లో చిక్కబడి ఉన్నాడు, దురాత్మ కబంధస్థాల్లో చిక్కబడి ఉన్నాడు, సైతాన్ మార్గాల్లో చిక్కబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ యవనస్తుడు దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అపవిత్రాత్మ యేసయ్యతో మాట్లాడుతుంది. అపవిత్రాత్మ ఏమని మాట్లాడు, చదవండి. మార్కు సువార్త మనం 5వ అధ్యాయం ఏమని మాట్లాడుతుంది, చదవండి. ఆమేన్, గట్టిగా చెప్పు. సైతాన్ అంటుంది, యేసయ్యతో ఏమంటుంది? సైతాన్ ఏమంటుంది యేసయ్యతో? నాతో నీకేం పని, నా జోలికి నువ్వు ఎందుకు వచ్చావు, నాతో నీకేం పని? సైతాన్ అంటుందండి. ఒకరోజు అంత సైతాన్ అంది, నీ వాక్యం నీకని నేను ఎక్కువ అని చెప్తానంది. ఒకరోజు స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే, నన్ను నీకంటే ఎక్కువ వాక్యం చెప్తానంది. నాకని నువ్వు పాట పాడతాను, నేను ఆరాధన స్తుతి కటా కీబోర్డు తబల కటా అన్నా. ఇక కీబోర్డు తబలలో ఎత్తుకున్నారు. ఏం బాధుడు బాధ అన్నాడు. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. వాళ్ళు చప్పట్లు కొట్టడం, జనం చప్పట్లు కొట్టడం, వాళ్ళు కీబోర్డు కొట్టడం, ఆరాధన చేయటం. ఆరాధన చేసిన సైతాన్ అంది, నీకంటే నేను ఎక్కువ పాటలు పాడుతానంది. వాక్యం నాకంటే మంచి ప్రసంగికుడు సైతాన్ గాడు. మీకు తెలుసా? యేసయ్యకే ప్రసంగం చేశాడు వాడు. ఏమని చేశాడు? ఈ కొండ మీద నుంచి ఒక్కసారి కిందకు దిగితే చెప్పా, దిగితే
దుగా నా పాదాలు నమస్కారం చేయి. ఎంత ప్రసంగికుడు అండి వాడు. సైతానుడు మామూలు ప్రసంగికుడు కాదు. మీ ప్రసంగాలు వాడికి చాలు. ఆమె చెప్పు గట్టిగా, వెదవి చెప్పు. అది ఒకటే మైనంగా వాక్యం చెప్తున్నా, నీకంటే నేను ఎక్కువ చెప్తాను అంటాను సైతాను. నా గొంతేం పోతుంది. ఆరాధన చేస్తున్నా, నీకంటే నేను ఎక్కువ పాటలు పాడుతాను, నాకు తెలుసు ఈ ఆరాధన అంటుంది. ఏం చేయాలి? యేసయ్య ఏంది ప్రభువా? వచ్చావుగా మాధవ్, వచ్చావా? గాయవారిపల్లి మాధవ్ వచ్చిందా? ఎందుకు పోతావు? ఏడిపించింది ఇక్కడ నన్ను. ఆరాధన చేస్తే పాట లేదు, వాక్యం చెబుతుంటే పాట లేదు, లాభం లేదని యేసయ్య అన్నాడు, మోకరించి ప్రార్థన చేయరా అన్నాడు. ఎప్పుడైతే మోకరించి చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయటం ప్రారంభించానో వాడు లేడు. వాడు లేడు. వాడెవడో చెప్పా? వాడెవడా? సాతాను లేడా? వేరే సాతానా, నువ్వు ప్రార్థన నాకు మంట అంటున్నాడు. మరి నీకు అందా? ఎప్పుడు చూసి 24 గంటలు ఈ మూతులు కొరుక్కోవటం, ఆ మూతులు కొరుక్కోవటం. జాంకాయని కొరుక్కుంటే బాధ లేదు, కడుపులోకి వెళ్ళిపోద్ది. అది ఎవడ హైదరాబాద్లో 2 అక్క చెల్లి అంట మామిడికాయ తిని వచ్చారంట. మరి ఆ మామిడికాయలు ఏం పెట్టారు మరి నాకు అర్థం కావట్లేదు. చెల్లి చెప్ప గట్టిగా చెప్పు, నిద్రపోయి గట్టిగా చెప్పు, నిద్రపోయి గట్టిగా చెప్పాలి, మేలుకున్నలు గట్టిగా చెప్పాలి. ప్రతి చెప్ప ప్రార్థన. ఆమేన్. నువ్వు ప్రార్థించుచుండగానే నీకున్న సిగ్గు వదిలిపోతుంది. సిగ్గుకున్న కారణాలను దేవుడు కొట్టివేస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, హుషారుగా చెప్ప, పెద్దగా చెప్ప. ఆ యవనస్తుడితో సైతాను ఏమని మాట్లాడుతుంది? సైతాను యవనస్తుడి ద్వారా మాట్లాడుతుంది. దేవుని మాట్లాడుతుంది యేసయ్యతో, నాతో నీకేం పని, నువ్వుకెందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా? యేసుక్రీస్తుని ఏమంటుంది సైతాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు యేసుక్రీస్తు వాడు జోలికి వెళ్ళాడా సైతాన్ జోలికి? మీరు చెప్పండి నాకు. తల్ల పైకెత్తాలి. యేసుక్రీస్తు సాతాను దగ్గరికి వెళ్ళాడా? వాడు జోలికి వెళ్ళాడా? మీరు చెప్పండి, వెళ్ళాడా? మరి యేసుక్రీస్తు రాగా నేను ఎందుకు మాట్లాడుతున్నాడు సైతాను? నాతో నీకేం పని, ఇక్కడ ఎందుకు వచ్చా? యేసయ్య శక్తి ముందు వాడి శక్తి చాలదు. కట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడ దయ్యాలు వణుకుతాయి. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు పరలోకముగా మార్చబడుతుంది. యేసయ్య నీలో ఉంటే నీలో ఉన్న దురాత్మలు పారిపోతాయి. ఏది హల్లెలూయా? పెద్దగా చెప్పు, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పడం, పెద్దగా నోరు తెరిచి స్తుతించు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో నివసిస్తుంది. ఆయన శక్తి ఇక్కడ ఉంది. నాతో నీకే పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాతో నీకేం పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో. యేసుక్రీస్తు అన్నాడు, ఓహో నాతో నీకేం పని అంటున్నావా? ముందు ఈ యవనస్తుని పాడు చేస్తున్నా చూడు. ఏ సైతానా, ఈ యవనస్తుని పాడు చేసేది ఎవరు? మీ పిల్లల్ని పాడు చేసేది ఎవరు? సైతాను. మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది సైతాను. మీ కుటుంబాన్ని పాడు చేసేది సైతాను. మిమ్మల్ని లవ్లు పాడు చేసేది సైతాను. మీ పిల్లల జీవితాలు పాడు చేసేది సైతాను. నువ్వు అది గుర్తుపరచడం లేదే. అన్న అబ్బాయికి బాగలేదంటే ఎందుకు బాగలేదు? సైతాన్ లోపల దూరాడు. ఒక రోజున బాగా కాలు నొప్పి వచ్చింది. యేసయ్యా కాలు నొప్పి వచ్చింది అయ్యా, కుంటుకుంటూ వెళ్ళి వాక్యం చెప్తాను అన్న. సైతాన్ అంటుంది, వాళ్ళు చూసి నిన్ను నవ్వుకుంటారు, కుంటి పాస్టర్ అంటారు, నీకు పేరు పెడతారు, నువ్వు వెళ్ళగాకంటుంది. సైతాన్ రూమ్లో ఉండి తలపైకి ఎత్తాను అన్న. విజయ్ కుమార్ అన్న, ఆయన పేరు ఏం పేరు? విజయబాబు. తలపైకి ఆమె చెప్పు గట్టి. కుంటి పాస్టర్ అంటారని చెప్తుంది నాకు సైతాను. సైతాను కూడా ఏమో బోధించింది.
ఏమో వాక్యం చెప్పిద్ది, కుంటి పాస్టర్ అంటారు. సరే కుంటోనైతే కుంటోనే యేసయ్య వాక్యం చెప్పాలి కదండి. కుంటుకుంటూ వస్తున్నా. దేవుడు ఎప్పుడైతే నేను కుంటడం చూశాడో ఒక్కసారి ఈ కాలుని ఇలా టచ్ చేశాడంటే దెబ్బకి రెండో కాలు వచ్చేసింది. ఆమెన్. అదే గాన సైతాను వాళ్ళు నేను కుంటి పాస్టర్ అనగానే నేను కూడా కాలు మంచం మీద పెట్టి కుంటేని అయిపోయాను, గుడ్డోని అయిపోయాను. ఈరోజు ఏం మందిరానికి వెళ్ళేదిలే, ఈరోజు ఏం ఆరాధించేదిలే, నన్ను అందరూ కుంటోడని పేరు పెడతారు, గుడిదని పేరు పెడతారని కూర్చున్నాను. ఆ రోజే నా జీవితం పాడైపోయేది. ఆమెకు వచ్చింది అల్లి, వీళ్ళకి రాలేదు. ఆమె పాపం రికార్డింగ్లో ఉంది, సీడీ రికార్డింగ్లో ఉంది. మీరు రికార్డింగ్లు లేరు, మీరు క్రాసింగ్లో ఉన్నారు. మీరు పిరాకిని ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు. మీరు జన్మభూమి. మీరు చేల్చాప గట్టిగా చెప్పండి. చేల్చాప హుషారుకి చెప్పా, పెద్దగా చెప్పా, నోరు తెరి చెప్పా, పెద్దగా చెప్పా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాడు మామూలోడు అనుకున్నాడని మీకు అర్థం కావట్లేదు. సైతాన్ని గడికి మిమిక్రీలు మీకు తెలియదు, నాకు తెలుసు. నేను ఎందుకంటే దేహం కూడా సైతాన్ని ఎడ చూసి తెలుసా? మీకెళ్ళి ఎవరైతే కార చూపు చూశారో వాళ్ళకి దేయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిట్కా చెప్తున్నా. మీ కళ్ళైతే ఎవరైతే అన్నా నాకు వెళ్ళండి, మీ కళ్ళు ఎవరైతే అన్నా శేఖర్ అన్న, నీ కళ్ళు ఎవరైతే కారు చూపు చూశారో వాళ్ళకి దెయ్యం ఉందని గుర్తుపెట్టుకో. అన్న పేరు మీద జోసెఫ్, నీ కళ్ళి ఆడ మనిషి అని మగ మనిషి కారు చూపు చూశాను వాళ్ళకి దెయ్యాలు నీ గుర్తుపెట్టుకో. నీ కళ్ళు ఎవరైతే ఆడ మనిషి కానీ మగ చూపు ఇట్లా చూశానుకో దెయ్యాలని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి దెయ్యాలు ఉన్నట్టు ఇంక అంతే. ఎట్లా చూసింది బళ్ళపిల్లి ఒక మనిషి కారు చూపు చూసింది. ఓహో కోరదేమిది. ఓ జ్యోతిర్మడితేలే, మామిడికాయలకు కొనటానికి వచ్చినప్పుడు కారు చూపు చూసిన మనిషికి దేవుందని గుర్తుపెట్టు. సూపు ఏం సూపా, సూపులోనే పడేస్తారు కొంతమంది. ఆ సూపులు అమ్మో ఏం అయస్కాంతం సూపులండి, పడేసేస్తారు. అంతేకా దెయ్యాలు పడేసేస్తాయి. కారు సూపులా, దెయ్యపు సూపులా, ఇసుమ సూపులా. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కూడా ఒక దెయ్యమే. ఒక ఆమె వచ్చే సమస్య చెప్పకుండా అది కాదన్న, ఇది కాదు, ఇది ఒక దురాత్మ. ఇన్ని దెయ్యాలు ఉన్నాయని మనిషికి బైబిల్లో ఉన్నాయని మీకు తెలియట్లేదు. పద్యానికి సైతాన్ని తిడితే మీరు ఒప్పుకోను. దయచేసి వాడి పక్షాన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మారుతా. ఆమె చెప్పాలి, సైతాన్ని తిడుతూ ఒప్పుకో. సైతాన్ని తిట్టకూడదు దయచేసి. మనలో సైతానికి సంబంధించింది ఏదో ఉంది. ఆమె చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పు, చేతులు చాపు. హల్లెలూయా. ఇల్లంతా అమ్ముకున్నాడు, ఇల్లంతా అమ్ముకున్నాడు. ఆయన వినండి బాగా, ఇల్లంతా అమ్ముకున్నాడు. ఇల్లంతా అమ్ముకున్న ఆయన ఏం చేశాడు? ఇంటిని రిజిస్ట్రేషన్ చేశాడు. నీ పేరు రిజిస్ట్రేషన్ చెప్తున్నాను. తలే ఏం పేరు? నీ పేరు ఏం పేరు తల్లి? పాట రాదా? సుసునమ్మ, సుగునమ్మ, సులమతి. సరే ఏదో ఏదో నా పేరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అవా నాకు చూడు గట్టిగా. హల్లెలూయా. ఇల్లంతా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇంట్లో ఒక మేకు ఉంది. మేకు కొట్టారు. మీ ఇంటికి మేకులే ఉన్నాయి. మేకు లేని ఇల్లు ఉంది చెప్పు. ప్రతి ఇంటికి మేకు ఉంటుందా లేదా? ఏసీకి కూడా మేకు కొట్టాలి లేదా? కొట్టాలి లేదా? ఏసీ కానీ మేకు కొట్టాలి. సట్టు తగిలించుకోవాలన్నా బ్యాగ్ తగిలించి మేకు కొట్టా. మేకు కొడితే నీ బ్యాగ్ తగిలించుకుంటాం. లేకపోతే మేకు లేదే ఇల్లంతా నీ పేరు మీద రిజిస్ట్రేషను. మేకు నా పేరు మీద ఉంటుంది. మేకు నా పేరు మీద. ఈడంత పిచ్చోడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇల్లంతా వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మేకు మాత్రం ఏముంది? మేకు ఉంది 5 రూపాయలు మేకేగండి. ఎంత అండి మేకు? ఓ మేకు అక్క ఎంత మేకులు జంపర్ మేక అయితే దాని చైనా మేక అని చెప్తారు. ఎంత రేటు? 5 రూపాయలు మేకు. అది ఆఫ్టర్లు ఎంత పీకుతుంది. సరే బాగా శుభ్రం చేసుకున్నారు, ఇల్లు అంతా బాగానే ఉంది. మా ఇల్లు మేకు
నీకు, ఇల్లు నాకు. అమ్మేపు గట్టిగా. గుర్రాలు కాసుకున్నాడు, మేకు మాత్రం వేయలేదు. ఇల్లంతా రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేశాడు, మేకు మాత్రం గుర్రాలు కాసుకున్నాడు. గుర్రాలు బాగా ఎక్కడున్నాయి? అద్దంకిలో 15 గుర్రాలు చూసి ఈ మధ్య 15 గుర్రాలు ఉన్నాయి, డేరాలు వేశారు, గుర్రాలకు మేత పెడుతున్నారు. ఈ 15 గుర్రాలు 2 గుర్రాలు తీసుకుని వచ్చాడు. ఆ ఇల్లు అమ్మిన ఆయన మేకేసి కట్టాడు. దేవునికి స్తోత్రం. గుర్రాలు ఎగిరిని, అటు ఇటు ఎగిరిని. ఇల్లు, అయ్ ఏంది నా ఇంట్లో నువ్వు గుర్రాలు తీసుకొచ్చావో, నీకేంది మైండ్ పోయిందా, తీసుకెళ్ళా. ఇల్లు నీది, మేకు నాది. ఇల్లంతా నీదే, మేకు ఆ రోజు నాదని చెప్పాను లేదా? ఇంత బలహీనతుంటే చాలు, సైతాన్ వచ్చి కూర్చుంటాడు. కొట్టు చప్పట్లో, గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుకు కొంచెం ఉంటే చాలు, వాడు వస్తాడు. రాడనుకున్నావా? ఓ పాస్టర్ గారు గోవాలో సేవ చేస్తుంటే, ఓ పాస్టర్ అన్నావు నీ అమ్మటి, ఓ పాస్టర్ అన్నా నీ అమ్మటి ఏది కొద్ది పిల్లి అంట పడుతుంది అన్నాడు. నా అబ్బాయికి అమ్మటి పిల్లి ఎందుకు అంట పడిద్ది అన్న. నేను అన్న ఈ అమ్మటి వస్తుందన్నా, పాస్టర్ అన్న, యశ్వరత్మన్నా అదిగో పిల్లి అంట పడుతుంది అన్నారు. నాకు అర్థం కాలేదు, పిల్లి నా అమ్మటి పట్టం ఏందండి? నేను పిల్లి పెంచోడా? నాకు అర్థం కాలేదు. పిల్లి ఎక్కడి నుంచి 1/2 కిలోమీటర్ నుంచి ఎంట పడతా ఉంది, ఎక్కడో పట్టింది. ఎండు చేపలు తగిలించుకున్నా. దేనికి? బైక్కి. అది పట్టింది వాసన ఎక్కడో. వాసన బట్టి ఈ పాస్టర్ గారు ఎన్ని చేపలు తీసుకెళ్తున్నాడు అని ఆగొచ్చు కదే. దానికి వాసన పట్టేసి బైక్ అవ్వడం పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగా వాస్తవంగా మందిరంలోకి వెళ్ళి కవర్ తీసి ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నంతవరకు పిల్లి దాని చుట్టే తిరుగుతుంది. దానికి తెలుసు చేపలు ఎక్కడ ఉంటాయో, ఎండి చేపలు అక్కడ పిల్లి వచ్చేస్తుంది. నీలో ఏదైనా సైతానికి సంబంధించిన బలహీనత ఉంటే సైతం నేను గట్టిగా పట్టుకుంటాడు అంతే. మాధవే వచ్చావా? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చావు? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి చెప్పు, వాస్తవం చెప్పు. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చావు? మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాక వచ్చావు, లేకపోతే వచ్చేదాన్ని కదా, అవునా కదా? అది ఆమె చెప్పు గట్టిగా. అంకల్ మీరు చూస్తాను, మీ పరిస్థితి చూసుకోండి. మళ్ళీ చెప్పండి, అది చెప్పండి. ఈసారి వచ్చిందా చేయను, గుర్తుపెట్టుకో. అన్న యేసురత్నం అన్న మనోడివే అనొద్దు, మందాను అనొద్దు, చేయనట్టుగా చేసి నాకు ఓపిక అయిపోయింది. జాగ్రత్త పడాలి లేదు, మీరు పడాలి లేదా? పడాలి. ఆమె చెప్పు గట్టిగా, చేతులపైది గట్టిగా చెప్పు. ఏది నీకు వచ్చిందా? వాలిపోతున్నా? ఆమె చెప్పు గట్టిగా. సైతాన్ వస్తాడు, సైతాన్ చేసే పనులు, సైతాన్ చేసే కార్యాలు, సైతాన్ చేసే ఇబ్బందులు, సైతాన్ మీ పిల్లల జీవితాన్ని పాడు చేస్తుంది, సైతాన్ మిమ్మల్ని సుఖకు అప్పగిస్తుంది. అయితే ఆ యవనస్తుడు నాతో నీకే పనంగా యేసుక్రీస్తు దురాత్మ వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. ఆమె గట్టిగా చెప్పాలి, అదే చెప్పాలి, వెళ్ళిపో అన్నాడు యేసుక్రీస్తు. దురాత్మ అంటుంది, నేను వెళ్ళలే, నేను ఒక్కదాన్ని అయితేనే వెళ్తాను, మేము చాలామంది దెయ్యాలమై ఉన్నాము. ఆమె మేము చాలామంది దెయ్యాలమై ఉన్నాము. చాలామంది ఒకలం కాదు, ఇద్దరం. ఎన్ని దెయ్యాలండి? 2000 దెయ్యాలు. ఒక అబ్బాయిలకు 2000 దెయ్యాలు పోతే ఇంక 15వ తారీఖు ఏమొస్తావా? ఏమొస్తావుగా? సాగులు చెప్పా. ఆరాధన ఏం చేస్తావు? కళ్ళు మూసుకుంటావా? కళ్ళు తెరిచే దెయ్యం ఒకటే. నాకు చూడు, ఆరాధన జనం ఒక ఎప్పుడు చూడలేదు నువ్వు. ఈమెమేం చీర కట్టుకుంది, ఆయన ఏం కట్టుకున్నాడు? ఈ అవసరమా మీకు? ఇది చూసే దురాత్మలు. ప్రార్థనకు వచ్చి వాక్యం మీద మనసు లేకుండా దురాత్మలు, ఆరాధించకుండా, స్తుతించకుండా, ప్రార్థించకుండా చేసే కార్యాలు సైతాన్ కార్యాలు, మోకాలు అంచకుండా సైతాన్ చేసే కార్యాలు, ఇవన్నీ దుష్ట కార్యాలు, ఇవన్నీ దెయ్యపు కార్యాలు, దెయ్యపు శాస్త్రాలు, వికారపు శాస్త్రాలు.
నీ కుటుంబాన్ని పరిపాలన చేస్తుండగా, నీ జీవితాన్ని పరిపాలన చేస్తుండగా యేసయ్య ఈ యొక్క ఆరాధనలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. దురాత్మ వెళ్ళిపో, వెళ్ళిపో. సిగ్గుకు గురి చేస్తున్న దురాత్మ, పాపానికి గురి చేస్తున్న దురాత్మ, జీవితాన్ని పాడు చేస్తున్న దురాత్మ వెళ్ళిపో. కొట్టు చప్పట్ల మౌనంగా ఉంటా, గట్టిగా చప్పట్లు కొట్టు. యేసునామమున నిడిచిపెట్టి వెళ్ళిపోవును గాక, నీ కుటుంబాన్ని నిడిచిపెట్టి వెళ్ళిపోవును గాక, నీలో పనిచేస్తున్న దురాత్మల సైతాను కార్యాలు వెళ్ళిపోవును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అబద్ధాలు చెప్పే దురాత్మలు, కుంటి సాగులు చెప్పే దురాత్మలు, బాగా నిద్ర పట్టడం లేదు. తెల్లారిందా కళ్ళు తెరుచుకొని ఉన్నా, స్తోత్రం 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 అన్నా. వినండి, ముగిస్తున్నా నేను. తెల్లారంత వరకు స్తోత్రం 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 అన్నా. నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదు. ఓహో, సైతాన్ క్రియ. ఎందుకంటే ఒక దురాత్మను వదలగొట్టామంటే తప్పనిసరిగా మా దగ్గరికి వచ్చి ఉంటాయి, మా దగ్గరే ఉంటాయి, గట్టిగా మమ్మల్ని అటాక్ చేస్తాయి. సామాన్యమైన దురాత్మలు మామూలుగా వెంచుకోకూడదు మనం. స్తోత్రం స్తోత్రం అన్న ఒక ఆలోచన వచ్చేసింది, ఎట్లా నిద్ర పట్టడం లేదు అని మోకాల మీద ఉండి బైబిల్ తీసి ప్రార్థన చేసుకొని బైబిల్ చదవటం ప్రారంభించామే. ఎప్పుడైతే నేను బైబిల్ తీసి ప్రార్థన చేసి బైబిల్ ధ్యానించడం ప్రారంభించానో దెబ్బకి నిద్ర వచ్చేసింది. అంతేక సైతాని క్రియలు దురాత్మలు ఎక్కడికి వస్తాయి తెలుసా? 2-3 కూడి ఉంటే వాళ్ళ మధ్యకి వస్తాయి దురాత్మలు. రాసి పెట్టుకో. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పా, హుషారుగా చెప్పా. యేసు నామములో వెళ్ళిపో అనగానే మేము ఒకలం కాదా? ఎంతమంది? ఏం పేరు? కొత్త లేటెస్ట్ పేరు ఇది, సేనా దెయ్యాలు. ఒకలం కాదు, ఇద్దరం కాదు. నీ ఇంట్లో దురాత్మ నీకు అర్థమవుతుందా? నీ పిల్లల యవనస్తుల జీవితాల్లో దురాత్మలు నీకు అర్థమవుతుందా? సోమరితనమైన దురాత్మ. ఒక దురాత్మని ఏమండి, ఒక అబ్బాయిని కోటాన్ని తీసుకెళ్తే వాడు అన్నం పెడతాం పాస్టర్ గారు అన్న, పెట్టండి అన్న. శుభ్రంగా వాడు డేక్షాలేదు కూడా తుడుచుకొని తిన్నాడు. నోట్లోకి చెయ్యి, పాత్రలోకి చెయ్యి. ఆమె అంది, పాస్టర్ గారు ఈ అబ్బాయిని మరలా మీరు తీసుకురాగాకండి కోటానికి అంది. ఇంకొక మాట చెప్పమంటారు, ముట్లు దురాత్మ తెలుసు మీకు. ఇంత పిల్ల 4 కేజీలు తినే పిల్ల, మీకుందా? గుర్తుందో లేదా? నాకు గుర్తుంది. ఇంత పిల్ల, ఎదుగో పైకిలే, ఇంత పిల్ల రోజుకి ఎన్ని కేజీలు తింటుంది? పాస్టర్ గారు నీకేం చెప్పాం పాస్టర్ గారు, ముట్లూరు ఇంత పిల్లే 4 కేజీలు. తలో ఇటు చూడు, 4 కేజీలు తింటుందండి, 5 కేజీలు తింటుందండి. తినదేమన్నా కూర ఉంచుతుందన్న, కూర కూడా ఉంచట్లేదు, మొత్తం నాకేస్తుంది. మరి ఇంకా ఇంట్లో ఎలా బతకాలి? ఇక్కడ తీసుకొచ్చారు, ప్రార్థన చేశా, దెబ్బగా పోయింది దురాత్మ. ఎంతే తింటుంది, ఆ ఇల్లు బాగుపడింది. కొట్టు చప్పట్లకు వచ్చావు. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా, నోరు తెరిచి గట్టిగా చెప్ప. హల్లెలూయా. నవ్వే దురాత్మలో, ఏమండి, హేళన చేసే దురాత్మలు. కొన్ని దురాత్మలు నవ్వుతావంటే ఈ దురాత్మల గురించి చెప్పంటే రేపుడు దాకా చెప్తున్నాను, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, వదిలేస్తున్నాను. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పండి. సైన దురాత్మ వెళ్ళిపో. యేసుక్రీస్తు ఎప్పుడైతే గద్దించాడు, ఒక దురాత్మ ధరే, నువ్వు ఎందుకు మందు అవుతున్నారా? మా అక్కని ఎందుకు బాధపడుతున్నారా? నీకు ఆమె జన్మనిచ్చిందిరా, ఆమె నీకు నిన్ను పోసి పెద్ద చేసి నిన్ను జాబ్ చేయటాకు ఎన్నో కళ్ళగందరా, నువ్వు సిగ్గుకి ఆమె తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి రావట్లేదంటే ఆ దురాత్మది ఆ అబ్బాయి నుంచి పాస్టర్ గారు మందు కూడా ఆయన తయారు చేశాడు, భ్రాంతి కూడా ఆయన తయారు చేశాడు. ఎవడండి? నోరు తెచ్చారు. ఎవరు? దురాత్మ అంటుంది. ఎవరు? మందు ఎవరు తయారు చేశారు? ద్రాక్షరసం ఏసాయి తయారు చేయలేదా? దురాత్మ అంటుంది. ఏసాయి ద్రాక్షరసం తయారు చేసిన మందు తయారు చేశాడా? మీరు చెప్పండి. మందు కూడా ఇదేగా పాస్టర్ గారు అన్న దురాత్మ. ఒరే వీళ్ళు బాగుంది అనుకున్నా. అది దయచేసి దురాత్మలకు చిక్కారా, నీ అడ్రస్ ఎక్కడ రాసుకో. ఎక్కడది? రాసుకో, అది రాసుకో చాలు. ఇక లేదు, ఇక అవకాశం లేదు.
పట్టబడిన మీరు, యేసు రక్తము చేత కడగబడిన మీరు, ఇడిపించబడ్డ మీరు మందిరంలో క్రమశిక్షణ కలిగి క్రమంగా మందిరానికి వస్తే మీరు బ్రతుకుతారు, సాక్షిగా ఉంటారు. ఆమె చెప్పు గట్టిగా. తెరవనా తెరిచేస్తున్నామని చేతులు చెప్పగడగాలి. చెప్ప హుషారుగా చెప్ప, అతగా చెప్ప, ఆమె చెప్ప. దురాత్మలండి ఎల్లగొట్టాడు యేసు. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పందుల మందులోకి పంపించేసే అన్నాయి. పంది దేనికి సాదృశ్యం చెప్పండి? దురాత్మకు సాదృశ్యం. ఆ పందులన్నిటిలోకి వేసే గద్దిస్తే ఆ దురాత్మని పందుల మందలు పోయి సముద్రంలో పడి ఊపిరాడకి తిరగక చచ్చెను. నీలో ఉన్న బలహీనతలు చచ్చిపోవును గాక, నీలో ఉన్న దురాత్మలు చచ్చిపోవును గాక, నీలోని సామర్థ్యం దురాత్మ, వ్యర్థమైన దురాత్మలు చావును గాక, తుచ్చమైన కొరగలు చచ్చిపోవును గాక. ఆమేన్. వాడిప్పుడు బట్టలు ధరించి, సబ్జెక్టులోకి వచ్చే మన బట్టలు ధరించి స్వస్థ సిద్ధుడై, వాడు బాగుపడిన వాడు సిగ్గువాళ్ళ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొట్టు చప్పట్లో. చేతుల పైకి ఒక్క నిమిషం పైకిలే, దయచేసి ఒక్క నిమిషం పైకిలే. చేతులు చాపు. దయచేసి బయట ఉన్న వారు కూడా లోపలికి వచ్చి మీరు ఏకీభించండి. చేతులు చాపండి. ఒక్క నిమిషం పైకి లేండి. స్తోత్రం స్తోత్రం. చేతులు చాప గట్టిగా. స్తుతించు స్తుతించు స్తుతించు. చేతులు చాప గట్టిగా. స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవ్వరు కూడా బయట ఉండొద్దు. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తుండగా దేవుని వైపు మీ మనస్సు పెట్టండి, వాక్యం వైపు మీ మనస్సు పెట్టండి. దేవుడు నీతో నాతో ముచ్చటించాడు, స్పష్టముగా మాట్లాడాడు. చేతులు చాప. నీలో ఉన్న సిగ్గనే దురాత్మను వదలగొట్టి స్వస్థ శిస్తుడుగా దేవుడు ఆ యవనస్తుడు మార్చినట్లుగా దేవుడు నీకు బట్టన కట్టి ఇంటికి నడిపిస్తాడు, సిగ్గును తొలగిస్తాడు. చేతులు చాపు. చేతులు చాపు. హల్లెలూయా. రెండు చేతులు చాపు. హల్లెలూయా. స్తుతి స్తుతి. చేతులు చాపుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకి స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. చేతులు చాపు. చేతులు చాపు. రెండు చేతుల పైకెత్తు. స్తోత్రం చెప్పు. స్తోత్రం స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. చేతులు చాప. నీ కుడి చేయి పైకెత్తు. ఒక్క క్షణం. ఏ విషయములు మీరు సిగ్గుపడిపోతున్నారు? నా చెల్లికి అన్నడికి సిగ్గులందరూ కట్టు చప్పట్లో. నువ్వు ఎంతైతే హుషారుగా చప్పట్లు కూడా ప్రభుని మహింపరుస్తావో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీకున్న సిగ్గు తొలగిపోవనగాక, 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 తొలగిపోవనగాక. విడిపోవన. కొట్టు చప్పట్లు కొట్టు. ఉచ్చుమగ 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 ఉచ్చుమగ. హుషారుగా హుషారుగా. సిగ్గు యేసు నామములో కాలిపోవును గాక. ఏ విషయంలో సిగ్గుపడిపోతున్నావు? ఏ విషయంలో పిడిపడిపోతున్నావు? ఏ విషయంలో కలవరపడిపోతున్నావు? నా జనులిక విషయం, ఈ విషయంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా చెల్లికి అన్నడికి సిగ్గునందరూ నీ పిల్లల విషయమై నువ్వు ఇప్పుడు దాకా సిగ్గుతో పీడించబడ్డావు. నీ రోగ విషయమై సిగ్గుతో పీడించబడ్డావు. నీ అప్పుల విషయమై సిగ్గుతో పీడించబడ్డావు. నీ కుటుంబ వ్యవస్థలో జరిగిన కన్నీళ్ళ విషయమై సిగ్గుపడ్డావు. చేతుల పైకెత్తు. నీ కుటుంబంలో ఉన్న సిగ్గుని దేవుడు తొలగించబోతున్నాడు. ఆ యవనస్తులో ఉన్న దురాత్మను దేవుడు తొలగించి వాడికి సిగ్గుని తొలగించి స్వస్థ మార్చాడు. బట్టలు ధరింపజేసి సమాజం నిలువుగా మార్చాడు దేవుడు. దేవుడు నిన్ను ఒక విలువైన పాత్రగా మారుస్తాడు. చేతులు చాపు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు. గతించిన దినములన్నీ నీ కృపగల రెక్కల మధ్య భద్రపరచి మరలా ఈ పునరుద్ధాన దినాన్ని మీరు మాకు కానుకగా మీరు ఇచ్చినందులక నీకు స్తోత్రాలు తండ్రి. మాతోటి సమకాలికులు ఎందరో
ఈ మండు టెండలలో నా తండ్రి ప్రభువా భూగర్భంలో దాచబడుతూ వచ్చి ఉన్నారు. ఆయనను నీ ఉచితమైన కృప ద్వారా అయ్యా అలాంటి పరిస్థితికి మమ్మల్ని దిగదార్చక మమ్మల్ని ఇంతగా మీరు కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. సజీవ సాక్ష్యం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఆత్మీయ ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న రాజా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్కు ద్వారా మీరు మా అందరితో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, కొన్ని సంవత్సరముల నుంచి, కొన్ని దినాల నుంచి, కొన్ని నెలల నుంచి అనేకులు సిగ్గు చేత నా తండ్రి ప్రభువా మొహము చూపించలేని పరిస్థితిలో సాతానుడు ఆ కుటుంబాన్ని వారి జీవితాన్ని కృంగదీస్తూ ఉండగా ఎంతగానో కుమిలిపోయి నా తండ్రి ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో నలిగిపోతున్న వారి వెంక మీరు చూసి మీరు మాట్లాడి ఉన్నారు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీ మాట నమ్మదగినది. ఒక మనుషుడు మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీవు మాతో మాట్లాడటం వల్ల గొప్ప లాభం అయ్యా. నీ సేవకుని అభిషేకించి నీ సేవకుని ముఖాంతుల నుంచి మాతో మాట్లాడి ఉన్నావు. మేము ఏ సిగ్గు ద్వారా, ఏ భయాల ద్వారా నాయనా నలిగిపోతూ ఉన్నామో ఆ సిగ్గు అనే ముసుగును తొలగించి అయ్యా ఈ దినము నా తండ్రి ప్రభువా నా జనులు ఇక సిగ్గునొందరు అని చెప్పని విజయాన్ని మీరు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయనా అనేకులు నా తండ్రి ప్రభువా నీ యొద్దకు వచ్చుచున్నారు. కానీ అనేక దురాత్మలు నాయనా ఆ బిడ్డలకు అనేక సమస్యలు కలుగు చేసి సిగ్గును కలుగు చేయుచుండగా వారందరినీ మీరు బాగు చేస్తూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో నాయనా ప్రభువా సాతానుడు ఒక యవనస్తుని పట్టి పీడిస్తూ ఉండగా నాయన వారి కుటుంబీకులు సిగ్గు చేత తలదించుకున్న స్థితిలో నాయన ఉన్నప్పుడు ఆ దురాత్మ మందన పారదోలి, ఆ సేనా మందన పారదోలి ఆ కుటుంబానికి సిగ్గు నుంచి విడిపించి అయ్యా గొప్ప రక్షణ ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన అలాంటి సేనా మంద, అలాంటి దురాత్మలు మా సంఘములో సంఘ బిడ్డల్లో ఏమైనా పని చేస్తూ ఉంటే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. నాయనా నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తం చేత కడుగుకున్నారు, పేరు పెట్టి పిలుచుకున్నారు. అయినను నాయనా సాతానుకు సంబంధించిన సరుకు ఎక్కడో ఉండటం వల్ల ఆ దురాత్మల సేన, దురాత్మల కుటుంబాన్ని ఆ బిడ్డల్ని పట్టి పీడిస్తూ ఉండగా ఆ దురాత్మల మంద నుంచి విడిపించండి. నిజమైన రక్షణ దయచేయండి ప్రభువా. నీ కొందనాలు ప్రభువా. నీ మాటకు లోబడి, నీ సేవకుని మాటకు లోబడి ఎవరైతే భయపడి వణుకుతాడో వాని యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను అని మీరు మాట్లాడుచున్నారు. అవును ప్రభువా, నీ మాటకు మేము లోబడుచున్నాం తండ్రి. మాలో ఉన్న సేన దురాత్మల సిగ్గు అనే దురాత్మల పారదోలండయ్యా. అయ్యా నీ కొందినాలు ప్రభువా. నీ వాక్యము సంఘములో క్రియ చేయుచుండగా దురాత్మల మందిని మీద వెళ్ళగొడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజమైన మారు మనసు పొంది, నిజమైన పశ్చాత్తాపం కలిగి చేయించిన ప్రతిదీ తప్పు అని గ్రహించి సాతానుకు సంబంధించిన ప్రతి సరుకుని విడిచిపెట్టి నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయము దయచేయమని చెప్పి నీ దాసుని ఇంకా మీరు బలపరిచి అనేక స్థలాల్లో మీరు వాడుకొనమని ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున నడుకొంచున్నాం తండ్రి.